రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకో 10 మందికైతే ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అయితే డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 వజ్జా. ఇదొక డ్రామాటికల్ ఫిల్మ్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి అజ్జు, విష్ణు, మూసా, అబ్దుల్ కలాం అండ్ వివేక్ అనే 5గురు ఫ్రెండ్స్ ఒకే స్కూల్లో చదువుతూ ఫ్రెండ్స్‌గా ఉంటూ లైఫ్‌లో ఎలాంటి గోల్స్ లేకుండా తమ స్టడీస్‌ని అయితే కంప్లీట్ చేస్తారు. అయితే ఫైనల్‌గా తమ స్టడీస్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు, ఫైనల్‌గా లైఫ్‌లో సెటిల్ అయ్యారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్‌గా అండ్ చాలా రొటీన్‌గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం చాలా న్యాచురల్‌గా అండ్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగే మనల్ని ఒక లూప్‌లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి కామెడీగా అండ్ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే మనకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే మూవీ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అయితే ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 2 గ్యారా గ్యారా. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. అయితే సిరీస్ బేసిక్ ప్లాట్ వచ్చేసి 15 ఇయర్స్ బ్యాక్ సాలుక్ అని అతిథి అనే అమ్మాయి మర్డర్ కేసుని పోలీసులు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అండ్ అలాగే ఆ కేసుని సాల్వ్ చేశారా లేదా, ఆ కేసు వల్ల ఇంకొక కేసులోకి ఎలా చేంజ్ అయ్యారు అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ తో ఓవరాల్ గా 5.5 అవర్స్ ఉంటుంది. సింపుల్ గా వాచ్ చేయొచ్చు. అయితే ఈ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో అండ్ అలాగే నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క ట్విస్ట్ రివైల్ అవుతుంటే మనలో క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అయితే సిరీస్ లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మధ్యలో వచ్చే ఒక 2-3 ఎపిసోడ్స్ మాత్రం మనల్ని డిసప్పాయింటింగ్ చేయొచ్చు. బట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా మనల్ని ఫుల్ గా ఎంగేజింగ్ చేసే విధంగా అయితే ఉంటుంది. అయితే ఈ సిరీస్ లో మొత్తం 3 కేసెస్ ఉండడం వల్ల మనల్ని సిరీస్ మొత్తం హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ G5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 3 ది బీ కేపర్. ఇదొక యాక్షన్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ఆడమ్ క్లే తనొక బీ కేపర్ అంటే తేనెని నేచురల్ గా తయారు చేసి వ్యాపారం చేసే వ్యక్తి. తన ఇంటికి దగ్గరలో ఉండే ఒక ఓల్డ్ లేడీ తనని బాగా చూసుకుంటుంది అండ్ అలాగే ఒక ట్రస్ట్ ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు అనుకోకుండా ఆ ఓల్డ్ లేడీ అకౌంట్ లో ఉండే $20 lakhs ని ఒక హ్యాకర్స్ హ్యాక్ చేసి కొట్టేస్తారు. అయితే ఫైనల్ గా ఈ విషయం తెలిసిన మన ఆడమ్ క్లే వాళ్ళపై ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కే మూవీ స్టోరీ మనకి అర్థమైపోయే అంతా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. బట్ వాళ్ళపై ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు అన్న పాయింట్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ అలాగే మూవీలో వచ్చే ఒక 5 యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హీరో మొత్తం వన్ మ్యాన్ షో ఉంటుంది. అంతా ప్రెడిక్టబుల్ అయిపోయినప్పటికీ మూవీని అయితే సింపుల్ గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అండ్ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 ముంజా. ఇదొక హర్రర్ కామెడీ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి 10 ఇయర్స్ లోపు ఉండే ఒక చిన్న పిల్లోడు తన కోరిక తీరకుండానే చనిపోతాడు. అలా చనిపోవడం వల్ల తను బ్రహ్మ రాక్షసుడిగా మారి బిట్టు అనే కుర్రాడిని టార్చర్ చేస్తూ ఉంటాడు. అయితే ఫైనల్ గా తన కోరిక ఏంటి, ఇంతకీ ఎందుకు బిట్టు అనే కుర్రాడిని టార్చర్ చేస్తూ ఉంటాడు, ఫైనల్ గా ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఇదొక హర్రర్ కామెడీ కదా అని చెప్పేసి మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో చూడొద్దు. జస్ట్ నార్మల్ గా చూడండి, వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఈ మూవీలో అన్ని లిమిటెడ్ గానే ఉంటాయి. లిమిటెడ్ థ్రిల్స్ అండ్ లిమిటెడ్ కామెడీతో అలా వెళ్ళిపోతుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఒక ఫస్ట్ 20 మినిట్స్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ అలాగే లాస్ట్ 30 మినిట్స్ అయితే మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ లిమిటెడ్ గా అలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. బట్ మనల్ని ఎంగేజింగ్ చేసే విధంగానే ఉంటుంది. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. మధ్యలో కొన్ని సీన్స్ ఎక్స్పోజింగ్ గా ఉంటాయి. బట్ పర్లేదు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 మెకానిక్ రిజరెక్షన్. ఇదొక యాక్షన్ ఫిలిం. అయితే మూవీ బేస్
బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో జేసన్ సుపారీ తీసుకుంటూ హత్యలు చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి అనుకోకుండా సుపారీ తీసుకుని మర్డర్ చేసిన టైంలో ఒక చిన్న ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. అయితే ఫైనల్ గా తను చేసిన తప్పేంటి, దాని నుంచి ఎలా బయటపడ్డాడు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా ఓల్డ్ వెర్షన్ గా ఉండొచ్చు, బట్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 10 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే నిజంగా మూవీలో ఒక్కొక్క యాక్షన్ సీన్ ఒక్కొక్క డైమండ్. హీరో జేసన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ ఉంటుంది. మెయిన్ గా మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెడతాయి. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడలేం. మూవీలో ఫుల్ గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. నెంబర్ 6 టీనేజర్స్ 17/18. ఇదొక డ్రామాటికల్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఇంటర్ చదువుతున్న హరి అండ్ దీప కాలేజ్ కంప్లీట్ అయ్యాక క్లాస్ రూమ్ లో ప్రైవేట్ గా చేసుకునే ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటారు. అయితే ఈ వీడియో అనుకోకుండా లీక్ అయిపోయి అన్ని వెబ్సైట్లలో ఉంటుంది. అయితే ఫైనల్ గా ఈ వీడియో వల్ల వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీని మాత్రం ఎవరూ మిస్ అవ్వద్దు. ఇదొక టీనేజ్ లవ్ అండ్ ఆ టైంలో జరిగే ఇన్సిడెంట్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించే విధంగా ఉంటుంది. అండ్ ఈ మూవీ మొత్తం ఒకే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అయితే మూవీ మొత్తం ఒకే పాయింట్ మీద డిపెండ్ అయి ఉన్నప్పటికీ ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయ్యింది అన్న పాయింట్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. బట్ ప్రీ క్లైమాక్స్ అంత సాటిఫికేషన్ గా ఉండకపోవచ్చు. బట్ సింపుల్ గా వన్ టైం అయితే వాచ్ చేయండి అండ్ వాచ్ చేయాల్సిన మూవీ. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడలేమో, బట్ సింగిల్ గా అయితే మాత్రం వాచ్ చేయండి. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఇదొక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారంట. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం, అదే మన రావు రమేష్ గారు, చేస్తే గవర్నమెంట్ జాబ్ చేస్తాననే పట్టుకొని ఉంటారు. అయితే తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికీ అది కోర్టులో హోల్డ్ లో ఉండిపోతుంది. అయితే ఇంతలోగా మ్యారేజ్ చేసుకుని అప్పులు చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి తన అకౌంట్ లో 10 లక్షలు పడడంతో అప్పులు మొత్తం తీర్చేస్తాడు. అయితే ఎందుకే ఆ 10 లక్షలు ఎవరివి, తన అకౌంట్ లో ఎందుకు పడ్డాయి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ మెయిన్ పాయింట్ కి వెళ్ళాక ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో లిమిటెడ్ కామెడీ థ్రిల్స్ తో అలా వెళ్ళిపోతుంది. అయితే మూవీలో చాలా సీన్స్ నేచురల్ గా ఉండడం వల్ల కొంతవరకు మనకి కనెక్ట్ అవుతుంది. అండ్ మూవీ మొత్తం రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే లిటరల్లీ మూవీ మాత్రం చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అండ్ మూవీ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా మంచి సాటిఫికేషన్ ఇస్తుంది. అయితే మూవీ లెంత్ పరంగా కొంత ప్రాబ్లం రావచ్చు. బట్ సింపుల్ గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. బట్ అది కూడా పర్లేదు అనుకుంటే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.